Very good evening to you all. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తుని న్యూస్ బులెటిన్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 19 ఆగస్టు 2026 బుధవారం. ఈ రోజు స్కూల్ ఉదయం అసెంబ్లీతో మొదలైంది. అందరూ విద్యార్థులు స్కూల్ కి అటెండ్ అయ్యారు. ఈ రోజు ఉదయం అందరూ విద్యార్థులు ఫుల్ యూనిఫామ్ లో వచ్చారు. హెచ్ఎం మేడం మాట్లాడుతూ అందరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు స్కూల్ కి అటెండ్ అవ్వాలని తెలియజేశారు. భగవంతుడు మనకి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, మనకి అంగవైకల్య లోపాలు ఏమీ లేవు. మరి అటువంటిప్పుడు మీ చదువుని మీరు చదువుకోవడానికి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఒకటి. రెండో కన్నా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే రాదు అనుకున్నది కూడా మీకు వస్తుంది. ప్రయత్నం చేయాలి కదా. చిన్నప్పుడే సైకిల్ తొక్కడం వచ్చిందా? నేర్చుకుంటే కానీ చిన్నప్పుడే డైరెక్ట్గా మీకు భోజనం చేయడం వచ్చిందా? క్రమక్రమంగా నేర్చుకుంటే రానే. నడక వచ్చిందా? నేర్చుకుంటే రానే. అక్షరాలు వచ్చాయా? నేర్చుకుంటే రానే. వచ్చాయా? కనీసం మనం ఇప్పుడు 6th క్లాస్ పిల్లలు 5 సంవత్సరాలు చదివేశారు. 5వ తరగతి దాకా. 9th క్లాస్ పిల్లలు 8 years చదివారు. మరి ఈ సంవత్సరానికి కూడా మనం ఫైనల్కి వచ్చేసరికి మనకు అక్షరాలు రావు, చదవట్లేము, రావట్లేదు. కాకపోతే చిన్న లోపం ఉండొచ్చు. ఎంత చదివినా గుర్తుండట్లేదు అంటే మీ బ్రెయిన్ నువ్వు అసెస్ చేసుకోవట్లేదు, చదవడం నేర్పించట్లేదు, గుర్తించుకోవడం నేర్పించట్లేదు. ఎక్కువ రాలేదు అనుకున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువసార్లు మనం దాన్ని రివిజన్ చేస్తే కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా లెసన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ అందరికీ బయోలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా ఉన్నాయి. ఇంచుమించు టీచర్లు ఇంగ్లీష్లోనూ చెప్తున్నారు, తెలుగులోనూ చెప్తున్నారు. FA1 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అందరూ నోట్స్లో ఆన్సర్ చేయాలని తెలిపారు. రావాడ శరణ్య, ఎన్ హర్షిత, నేనే PM అయితే అను అంశం మాట్లాడారు. అందరికీ శుభోదయం. నా పేరు నకరకోట రోషిత. నేను 6th C సెక్షన్లో చదువుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నేనే ఒకవేళ ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాను. మొదటగా ముందు నేను అందరికీ సాయం చేస్తాను. ఎక్కువ తక్కువ లేకుండా అందరినీ చూసుకుంటాను. తరువాత చదువు కోసం మాట్లాడుతున్నాను. మగవారే కాదు, ఆడవారు కూడా చదువుకోవచ్చు. ఆడవారికి మగవారికి కలిపే పాఠశాల కట్టిస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరువాత కుల మత భేదాలు లేకుండా చూసుకుంటాను. నేను ఈ స్టేజ్ వరకు వచ్చానంటే వెనకాల నా ఉపాధ్యాయులు, నా తల్లిదండ్రులు, నా మిత్రుల సలహాలు తీసుకొని ఈ స్టేజ్ వరకు వచ్చాను. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. తరువాత రైతులకి సాయం చేస్తాను. ప్రజలు అందరికీ హాస్పిటల్స్ కట్టించి వారికి ఎలాంటి అనారోగ్యం రాకుండా చూసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ శుభోదయం. ఉపాధ్యాయులకి నమస్కారాలు. నా పేరు రావాడ శరణ్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నేనే కనుక ప్రధానమంత్రి అయితే ప్రజలకు ఎలాగ ఉపయోగపడతాను. మొదటగా నేను చేసేది ప్రజలకు సహాయం చేస్తాను. తర్వాత కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే అంటూ నేను అందరూ ఒకే మాట మీద ఐక్యత కలిగి ఉండేలాగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పేదవారికి సహాయం చేస్తాను. అలాగే నన్ను చిన్నప్పటి నుంచి ఈ స్థాయి వరకు తెప్పించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నేను హృదయపూర్వక నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రుల సహాయం, ఉపాధ్యాయుల సలహాలు తీసుకొని నేను ఈ స్టేట్కి వచ్చానంటే ఉపాధ్యాయులు మరియు నా స్నేహితులు, తల్లిదండ్రుల సహాయమే. ఈ చిన్నది నేను చెప్పడానికి నేర్పించినది నా ఉపాధ్యాయులే. ఈ స్టేట్కి తెప్పించినది నా ఉపాధ్యాయులే. నా పాఠశాల
ఈ పాఠశాల అందరికీ కట్టారు, మగవాళ్ళే కాదు ఆడవాళ్ళకి కూడా ఉందని నేను కృషి చేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి వైద్యులు హాస్పిటల్ కట్టిస్తానని నేను ప్రమాణం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు, నా సహోదరులకు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. పిల్లలందరూ రాగి జావా తీసుకోవాలని దాని ప్రాముఖ్యతను రమేష్ సార్ తెలిపారు. ఉంటాయి ఐరన్ కాల్షియము ఐరన్ సమృద్ధిగా ఉంటాయి, అందుకని బాగా తాగాలి అమ్మా. అది ఏం పర్వాలేదు, కొంచెం చల్లార్చుకొని తాగండి. ఈరోజు మధ్యాహ్నం భోజనం సన్నబియ్యం, అన్నం, టమాటా, బంగాళదుంప కూర, సాంబారు, ఉడికించిన గుడ్డు అందించారు. క్లాస్కి వెళ్ళినా వస్తాం. తినేసి రావచ్చు కదా, అది ఇది కలిపి కదా. రేపటి బులెటిన్తో మరలా కలుద్దాం. అందరికీ నమస్కారం.